హరిద్వార్ నుంచి పండుకేశ్వర్ వెళ్తాం. ఇప్పుడు హరిద్వార్ నుంచి పండుకేశ్వర్ అంటే దాదాపు 280 కిలోమీటర్స్ వస్తుంది. 8.5 hours పడుతుంది. మనకి త్రివేణి సంగమం వస్తుంది, అంటే తర్వాత జోగిమఠం వస్తుంది. జోగిమఠం అంటే బద్రీనాథ్ క్లోజ్ 6 months క్లోజ్ అవుద్ది కదా. ఆ 6 months అక్కడ ఉన్న దేవుడేమో కిందకి తెచ్చి పెడతారు. అంటే అదేమో అలకనంద నది, ఇదేమో భాగీరథి నది. ఇక్కడ నుంచి 3 నదులు గంగలా ప్రవహిస్తాయి. బాగుంది సీనరీ. ఇప్పుడు జోసిమఠ్కి వచ్చాం. ఇంకొంచెం 500 meters అంత ఉంది. బాగుంది ఫ్రెండ్స్, చల్ల గాలి ఉంది. లొకేషన్ మాత్రం అదిరింది. అంటే 3 times రాగలం, 1 time రాగలం. మాక్సిమం ట్రై చేస్తే రావచ్చు. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ ఎంత బాగుంది. కింద కాలట్లేకపోతున్నాం, అంత చల్లగా ఉంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పాండుకేశ్వర్. మార్నింగ్ ఇప్పుడు టైం 6:30 అవుతుంది. ఇప్పుడు మేము బయలుదేరి ఫస్ట్ మనాబోటకి వెళ్తాం. అదే ఇండియాలో లాస్ట్ విలేజ్. అక్కడ నుంచి మనం అక్కడ సరస్వతి నదిలో పుష్కర స్నానం చేసి అక్కడ నుంచి కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ బద్రీనాథ్ వస్తాం. బద్రీనాథ్లో ముందు తప్పకుండా స్నానం చేసి తర్వాత దేవుడిని దర్శించి తర్వాత పిండ ప్రదానం కోసం బ్రహ్మకపాలంకి వెళ్తాం. అలిగుండలే పోతాం. ఇప్పటికి 11 degrees ఉంది. ఇవాళ డేట్ ఏమో May 12th. పాండవులు ద్రౌపదితో సహా స్వర్గానికి వెళ్లిన మార్గం ఇదే, సరస్వతి నది పైనుంచి. హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం. కాశ్యప గోత్రస్య శైలేంద్ర నామ